guys, welcome back to my channel. అందరికీ హ్యాపీ ఉగాది, మంచిగా ఉండాలి. హౌ ఐమ్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ ఉగాది అన్నది మేమైతే ఈరోజు రేపటికి పండగ కావాల్సినవి, పచ్చడికి కావాల్సిన సామాన్ అవి తెచ్చుకోవడానికి వెళ్ళినాం. నేను చూపిస్తా. మాకు మామిడాకు దొరికింది, మళ్ళీ ఇంకా ఉండాలని చూపిస్తాం. ఇదేంటిది, ఇండియాలో ఫ్రీగా దొరికేది. ఇక్కడ $160 పెట్టి కొన్నాం కదా, $160 పెట్టి కొన్నాం గైస్. వేప పూత రోడ్ల మీద కింద పడి ఉంటుంది. మళ్ళీ తర్వాత పచ్చడికి బుడ్డి మామిడికాయలు. ఇంకోటి ఏం తెలుసు, నాకు 5 స్టార్ దొరికింది. సోయా రేపు పచ్చడి చేసుకుంటాం, ఇంకా భక్షాలు చేసుకుంటాం. ఇంకా మేము రేపు పొద్దున్న మార్నింగ్ వంట చేసుకోవడానికి ఉన్నాం, అందుకే పప్పుచారు ఇంకా ఒక ఫ్రై ఇప్పుడే చేసేసిన. రేపు పొద్దున్న లేసి ఊరికే స్వీట్ చేసి పూజ చేసుకొని ఆ తర్వాత ఇంకా ఎవరి వర్క్స్ వాళ్ళు చూసుకోవడం. సో హౌ ఐమ్ గోయింగ్ టు సెలబ్రేట్ అనేది చూడండి. సో రేపు ఉగాది కదా వర్షిని, ముందే ఎందుకు స్టార్ట్ చేసినాం అనుకోవచ్చు. రేపు నేను పొద్దున్న లేద్దాం అనుకున్నా. సో పొద్దున్న లేస్తే ఏంటంటే నా ప్రాబ్లం, చాలా మాట్లాడదాం అనుకుంటా కానీ ఇంత కూడా మాట్లాడను. ఒక ఏడుపు ముఖం వేసుకొని ఉంటాను నేను ఇట్లా నిద్ర మబ్బులో. బికాజ్ ఐఎమ్ సో గ్రంపీ ఇన్ ద మార్నింగ్ గైస్, ఐ కెనాట్ టాక్, సారీ. అందుకే ముందు రోజే చేసి దానికి కంటిన్యూ చేద్దాం అని ఫిక్స్ అయినా. ఓకే చలో స్టార్ట్ చేద్దాం వీడియో. ఇదే నేను చేసిన పప్పుచారు. చారులో లేకపోయినా సరే పప్పుచారు సూపర్ ఉందని కమెంట్స్ పెట్టండి గైస్. రేపు చూద్దాం. తొందర పడుకోవాలి, తొందర లేద్దాము అన్న రోజులో మనకు పనులు ఉంటాయి. ఇంత మెస్సీగా ఉంది నా రూమ్, చాలా క్లీన్ చేసి ఐ నీడ్ టు స్లీప్. ఇన్ని బట్టలు ఎందుకు బెడ్ మీద ఉన్నాయి అనుకోవచ్చు. నేను ఒక్కరోజు నార్మల్ బయటికి వెళ్తే 10 డ్రెస్సులు ట్రై చేసి లాస్ట్కి ఒక బేకార్ డ్రెస్ వేసుకొని పోతా. దట్స్ మై టాలెంట్. Guys, room neat. It's time to sleep. It's time to do పచ్చడి. వీటితో మనం ఇప్పుడు కూడా పచ్చడి చేద్దాం. హే గాయ్స్, పూజ అయిపోయింది, తింటున్నాం. ఇంకా పచ్చడి కూడా ట్రై చేసిన నేను, చూపిలేదు, మర్చిపోయా. ఇవే నా భక్షాలు బాగా అయిపోయింది. పూజ చేసేసినాం. టైమ్ టు గెట్ రెడీ ఫర్ ఆఫీస్. చిటికేస్తే రెడీ అయిపోలేం గాయ్స్. డ్రెస్సులు తీసుకొని మనమే రెడీ కావాలి. ఇప్పుడు ఇదో పెద్ద టాస్క్. ఉగాది అంటే గ్రీన్ కాబట్టి గ్రీన్ డ్రెస్ తీసుకెళ్దాం. యాక్చువల్గా ఇది వేయచ్చు, చూద్దాం. పాకెట్లు కూడా లేవు, అదే బాధ. ఇది ఈ రోజుకి మనం వేసుకునే
అవుట్ఫిట్. యాక్చువల్ హెయిర్ చేసుకోవాలి కానీ నాకు ఇప్పుడు ఓపిక లేదు. ఎస్ గైస్, నాది ఇది చింపి జుట్టు, అందుకే నేను ఊరికే స్ట్రైట్నింగ్ చేస్తాను. నా దగ్గర మేకప్ ప్రొడక్ట్స్ లేవు గైస్, ఐ కాంట్ అఫోర్డ్ ఇట్ రైట్ నౌ. అందుకే ఫ్యూచర్ ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు నాతో పాటు మీరు మేకప్ నేర్చుకోండి, ఎందుకంటే నాకు రాదు. నేను మీకు నేర్పిస్తాను, నేర్చుకొని మీరు నేర్చుకోండి. సరే, నేను మా ఫ్రెండ్ కృషితో ఫోన్ మాట్లాడతా. బాయ్. సారీ గైస్, మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకు. కృషి నన్ను ఇగ్నోర్ చేసిన, కాల్ ఎత్తలేదు. సో బేర్ విత్ మీ. ఇది ఒక్కటే వచ్చు నాకు మేకప్ మొత్తం. ఇందాక ప్యాంట్ నచ్చలేదు, అందుకే ప్యాంట్ చేంజ్ చేసేసిన. ఓకే, లెట్స్ గో గైస్. ఇప్పటికే చాలా చాలా లేట్ అయిపోయింది. కమాన్, నాకు ఈరోజు నాకు కావాల్సిన వచ్చాయి. అసలు ఎంత బాగా వచ్చాయి. ఫుల్ లేట్ అయిపోయింది. రాత్రి చేసుకున్న సాంబార్. భయపడకండి, బాక్సెస్ ఫ్రై. సాంబార్, ఫ్రై అండ్ పెరుగు. పొద్దున వచ్చిన తర్వాత చూపిస్తాను. బేసిక్గా పొద్దున్న వచ్చిన తర్వాత రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ ఏమైందంటే మా ఫ్రెండ్ కృషితో నిన్నతో మాట్లాడుకుంటూ నా లంచ్ బాక్స్ మర్చిపోయాను. అది అందుకే నేను మల్టీ టాస్కింగ్ చేయను, అందుకే వీడియోలు తీయాలంటే పనులు వీడియోలు తీయాలి, ఫుడ్ చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలన్న టెన్షన్. లంచ్ బాక్స్ మర్చిపోయాను. లక్కీలీ బాక్స్ తెచ్చి ఇచ్చేటోళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈరోజు ఉగాది కాస్త శివరాత్రి లేదు, ఉపవాసం. బట్ ఎనీవేస్ తిన్నాం. ఫుల్ తింటూ లంచ్ లో మాట్లాడదాం అన్నాక బికాస్ చెప్తాగా ఇట్స్ వెరీ డిఫికల్ట్ మల్టీ టాస్క్. నిద్ర లేదు అసలు. ఫస్ట్ ఒక స్లీప్ వేయాలి. డార్క్ సర్కిల్స్ చూడండి. పడుకొని యాప్ దిగి అసలు ఈవినింగ్ రోజు వచ్చి న్యాప్ పడుకోవద్దు అనుకుంటాను, కానీ ఐ ఎండ్ అప్ స్లీపింగ్. సో ఇప్పుడు ఒక మంచి నిద్ర వేసి ఆ తర్వాత ప్రిపేర్ ఫర్ టుమారో. ఫ్రైడే ఇంట్లోనే ఎంజాయింగ్, రిలాక్స్ అయితే ఇవాళ ఫుల్ సేపు పడుకుంటాను నేను. ఓకే గైస్, ఈవినింగ్ ఏమైనా వేసి చూపిస్తా. బాయ్. హే గైస్, చిన్న న్యాప్ కాస్త 2.5 hours ఆఫ్ లాంగ్ స్లీప్ అయిపోయింది. అది నాకు న్యాప్. 4:30 పడుకున్నా, 7:30 లేచి. నా అలవాట్లు నేర్చుకోకండి. సో యా, ఇంకెప్పుడు తినేసి మళ్ళీ పడుకుంటాను. ఎంత పడుకొని మళ్ళీ నిద్ర వస్తుంది అనుకోవచ్చు, నాకు వస్తుంది గైస్. నేను 10 hours పడుకొని లేచి మళ్ళీ 1 hour ఏదైనా వేసి మళ్ళీ పడుకోగలుగుతాను. దట్స్ ది టాలెంట్ వీ హ్యావ్. అంతే, ఇంకేం చేసేది లేదు. సో యా, వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అందరికి. ఐ హోప్ యూ ఆల్ గెట్ లాట్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్. కష్టాలు వచ్చినా తొందరగా రిజాల్వ్ అయిపోవాలి, అందరు బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ టిల్ ది ఎండ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.